ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతనమైన వ్యాపార ఒప్పందాల మీద కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని అగ్రిమెంట్లు తీసుకుంటారు. అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారు. భాగస్వాముల నీతి నిబద్ధత మీద మీకున్న నమ్మకంతో వాళ్ళకి కొన్ని ముఖ్యమైన విషయాలు అప్పగిస్తారు. వాళ్ళు విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. అదేవిధంగా ఇంట్లో వాతావరణం కూడాను అనుకూలంగా ఉంటుంది. కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైన చిన్న చిన్న తగాదాలు పిల్లల ముందు అసహ్యంగా ఉంటుంది. ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా బాగుండదు. ఇలాంటి వాటిలో ఎంతవరకు ఓర్పు సంయమనం వహిస్తే అంత మంచిది. అన్ని విషయాలు బాగున్నాయి. వాతావరణం కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంది. ఈ టైంలోనే కష్టపడి శ్రమించి కొంత ధనాన్ని దాచుకోవటం అనేది చెప్పదగిన సూచన. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా ప్రవర్తించడం వల్ల మీకు వచ్చిన అవకాశాలు మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. విదేశీయాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఐఐటికి సంబంధించిన విషయాలు కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు కానివ్వండి, అవన్నీ కూడా మీకు సానుకూల పడే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఎవరు ఎన్ని రకాల నిబంధనలు పెట్టినప్పుడు కూడాను మీకున్నటువంటి యోగం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడాను ఆపలేరు. మీరు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని ఖచ్చితంగా సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతోందని ఈ వారం తెలుసుకుంటారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిశ్చయమైనవి చెప్పని పెద్దవాళ్ళు చెప్పడం, మీరు తిరుగు ప్రయాణం చేయాలి, మన స్వదేశానికి వెళ్ళాలి, లేకపోతే సొంత ఊరికి వెళ్ళాలి, మన వాళ్ళతో కాలక్షేపం చేయాలి అనేటువంటి ఒక భావన మీ మానసికమైనటువంటి పరిపూర్ణమైన సంతోషానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళటం వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటనేటువంటి కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా ఓ నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇక ముఖ్యమైనటువంటి వ్యక్తుల విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో ఏం చేయాలో ముందుగానే లిఖితపూర్వకంగా రాసుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల మీకు మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఎంతో కాలంగా పెను సమస్యగా మారినటువంటి విషయాలు కూడా ఈ వారం ఆ సమస్యలు తీరిపోతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు కూడాను ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మానసికమైనటువంటి ధైర్యంతో మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచగలుగుతారు. కొంత వృధా ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి. ఎంత డబ్బులు ఇచ్చినా కానీ చేతిలో డబ్బులు నిలవకపోవటం, ఖర్చులు కావటం, ఇవన్నీ కూడా మనం ఆపలేమని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏదో విధంగా సంపాదన పెంచుకునే వ్యవహారాలు చూసుకోవాలి, ఏదైనా ఎసెట్స్ కొనుక్కోవాలి అనే ఆలోచన మనసులోకి వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఈ వారం మీరు ఆలోచిస్తారు. డబ్బులు వృధాగా పోవటం వల్ల మీకు కూడా మానసికమైనటువంటి అశాంతి కలుగుతుంది. దీనికి ఎక్కడో ఒక తెర వేయాలి, ఒక పులి స్టాప్ పెట్టాలి అని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ కన్యా రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.